ఓ చిన్న మాట సమాజాన్ని మారుస్తుంది. ఓ చిన్న గొంతుగా సమాజ లోపాలను ఎలుగెత్తి చాటుతుంది. మా మాట ద్వారా సమాజ మార్పుకి దోహదం చేస్తాం, నవ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుడతామంటున్న యువతర గళ ఘోష ఈ చెప్పాలని ఉంది. మన ఎన్నికలన్నీ డబ్బుల మీద ఉంటుంది. మీన్స్ ఓట్ ఫర్ నోట్ అని చెప్పి అంటున్నారు. ఎంత ఏదో సిల్లీ కామెడీగా ఉంటుంది. అసలు 500 రూపీస్ 4 ఇయర్స్కి కలిపి జస్ట్ ఒక్కసారి చదువుకున్నాం కదా, యూత్ కదా, ఒక్కసారి ఎక్కువగా ఆలోచించండి. 500 రూపాయలు 365 రోజులు ఉన్నాయి మనకి సంవత్సరానికి. 5 ఏళ్ళు అంటే 1825 డేస్. దాంతో చూసుకుంటే రోజుకి మనకి ₹1 ఇస్తున్నారు. ఒక ముష్టివాడు కూడా మనం ₹1 వేస్తే వాడు తిరిగి ఇస్తాడు. మీన్స్ మనకంత వాల్యూ లేదా? ఒక ₹1/2తో మనం కంట్రోల్ చేసుకుంటున్నామా? మనం ఒక ₹1/2 వాళ్ళు మనకి ఇస్తుంటే మన కంట్రోల్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అదొక్కసారి జస్ట్ ఏంటి ₹1/2 కోసమా మనం వాళ్ళని మన కంట్రోల్ వాళ్ళ చేతికి ఇస్తున్నాం? అది ఒక ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళకి. ప్రస్తున్న పరిస్థితుల్లో ఎవరిని ఎన్నుకోవాలి కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాం. పూర్వం మన నేషనల్ లీడర్స్ ఎంతో కష్టపడి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రజెంట్ అప్పుడు ఒక పార్టీ ఉండేది, అందరూ దాని మీద పనిచేసేవాళ్ళు. ప్రజెంట్ ఓవరాల్ ఇప్పుడు మొత్తం చాలా పార్టీలు ఉన్నాయి, చాలా నాయకులు ఉన్నారు. ఎవరు మనకి సరిగ్గా నగరాన్ని అభివృద్ధి చేస్తారు ఏమో తెలియట్లేదు. ఈ ఎలక్షన్స్ వల్లే వాళ్ళ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ని 2గా విభజించేశారు. ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్గా విడిపోయినాయి. దానివల్ల ఎంతో మనకి మనీ లాస్. మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలంటే మనకి న్యాయం చేసే వాళ్ళని, మనకి అభివృద్ధి చేసే వాళ్ళనే ఎంచుకోవాలి. ఓటు వస్తుంది, నాకు వచ్చింది, నేను పెద్దవాళ్ళని అయ్యాను అని ఫీల్ అవుతారు స్టూడెంట్స్. బట్ ఏదో పేరెంట్స్ చెప్పారు, పక్కింటి వాళ్ళు చెప్పారు అని ఓటేస్తారు వెళ్ళి. అది గొప్పగా చెప్పుకుంటా నేను ఆ పార్టీకి వేశాను, మీరు కూడా వేయండి అని పక్కన వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు. సో అది కాదు కరెక్ట్. ఓట్ వేసేటప్పుడు మన గురించి అట్లీస్ట్ మనకేమైనా చేస్తారా అని చూసి వేయండి. మీరు డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు కాబట్టి అవినీతి గురించి ప్రశ్నించే హక్కు ఏ ఒక్క ఓటర్కి ఈరోజు లేదు. ఈరోజు మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అవినీతి చేయడానికి సిద్ధపడ్డారు. అదే మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడు అవినీతి చేయడు. ఈరోజు డబ్బులు ఇస్తాను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు వద్దని మొహమ్మద్ చెప్తే ఏ ఒక్కరోజు కూడా వచ్చి మీకు డబ్బులు ఇవ్వడు. 1970 ఎలక్షన్స్కి 2014 ఎలక్షన్స్కి డిఫరెన్స్. 1970 ఎలక్షన్స్లో అభ్యర్థులను చూసి ఓటేసేవారు. ఇప్పుడు 2014 ఎలక్షన్స్లో మనీని చూసి ఓటేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో స్మాల్ చేంజ్ వచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్ నెల్లూరు డిస్టిక్లో ఒక పార్టీ తరపు నుంచి ఒక అభ్యర్థి నిలబడుతుంటే నాకు మనీ లేవని చెప్తే ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు మొత్తం ఈరోజు ఒకటయ్యి నువ్వు డబ్బులు పెట్టొద్దు, మేమే నీకు డబ్బులు ఇస్తాము కాబట్టి నువ్వు నిలబడు, మాకు సేవ చేయని చెప్తున్నారు. ఇలాంటి రెవల్యూషన్ అనేది ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కనుక వస్తే నిజమైన ఆంధ్రప్రదేశ్ని త్వరలో మనం చూస్తాం. రీసెంట్ డేస్లో పోలింగ్ సరిగ్గా జరగట్లేదు. అంటే 70% మాత్రమే జరుగుతుంది. నా నియోజకవర్గంలో 1,00,000 మంది ఓటర్లు ఉన్నారులే, నేను ఒక్కడిని అయిపోతే ఏమైనా అవుతుందా, లేకపోతే నేను వేస్తేనే నేను అనుకున్నది జరిగిపోతుందా అని ఓటుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా ఇలా చాలామంది అనుకుని అన్ని ఓట్లు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఆడపిల్ల భద్రత కోసం 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. ఒక గృహిణి రేషన్ కోసం లేకపోతే ఇంటికి కావాల్సిన అవసరాల కోసం 5 ఇయర్స్ బాధపడాల్సి వస్తుంది. ఒక స్టూడెంట్ చదువు అయిపోయాక ఉద్యోగం కోసం 5 ఇయర్స్ బాధపడాల్సి వస్తుంది. ఒక వృద్ధుడు పింఛన్ రాక సరైన ఫెసిలిటీస్ లేక బాధపడాల్సి వస్తుంది. ఒక ఎంప్లాయ్ తన స్టాండర్డ్స్కి తగ్గ ఇన్కమ్ రాక లేకపోతే తనకి తగినంత ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నాడు. మన ఓట్ని వేస్ట్ చేసుకోకుండా అమ్ముకోకుండా మనం బెస్ట్ పర్సన్ని చూస్ చేసుకొని ఓట్ చేయాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనం క్వశ్చన్ చేసే ముందు ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకున్న పీరియడ్ మొత్తం వాళ్ళు ఏమేం చేస్తున్నారు అభివృద్ధి, అట్లా ఒక అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడం కోసం ఒక ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఓటు అడగడానికి వచ్చినప్పుడైనా మీరు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మాకు ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారు, ఇప్పుడు ఎవరు మనల్ని వచ్చి ప్రలోభాలు పెట్టడానికి మీ ఈ అభివృద్ధి చేసాం ఆ అభివృద్ధి చేసాం అని చెప్పడానికి లేదు. డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో క్లియర్ కనిపించేస్తుంది. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా డేర్ అండ్ డాష్గా ఇస్తున్నారు. చేతిలో డబ్బులు పెడుతున్నారు, చుట్టూరు పోలీసులు కూడా వస్తున్నారు. అయినా కానీ వాళ్ళు కూడా హైర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో రకరకాల పార్టీలు ఉంటాయి. మనం చాలామంది ఓటేద్దాం అనుకుంటున్నారు కానీ బెస్ట్ ఆప్షన్ ఎవరికి దొరకట్లా, ఎవరికి ఓటేయాలి. ఇప్పుడు చాలామంది ఉన్నాయి, టీడీపీ కాంగ్రెస్ అలా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా. కానీ చాలామంది ఇంకో ఆప్షన్ కావాలనుకుంటున్నారు. అదేంటంటే
ఏ పార్టీ కాదు, అలాంటి ఒక ఆప్షన్ కావాలనుకున్నారు. ఆ ఆప్షన్ పెడితే అన్నీ ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎలక్షన్ పెడతారనమాట. అలాంటి ఆప్షన్ జనాలు కావాలనుకుంటున్నారు. అది కూడా అన్ని ఎలక్షన్స్లో ఇంప్లిమెంట్ చేస్తే అది బాగుంటుంది. మనం ప్రతి ఎలక్షన్స్ చూస్తూనే ఉంటాం. అందరూ ఓటేస్తారు, డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు అందరూ. రీసెంట్గా నేను చూశాను, నాకు కూడా ఓటు వచ్చింది. మొన్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి. మా ఊర్లో టీడీపీ తరఫున ఓటుకొచ్చి 2000 ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరఫున 2000 ఇచ్చారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? వీటిని అరికట్టలేకపోతుంది. అందువల్ల ప్రతి ఊర్లోనూ చెక్ పోస్టులు పెట్టి ఎవరైతే ఈ మనీ ఇస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే మన స్టూడెంట్స్లోనే గూఢాచారులు ఉండాలి. మన స్టూడెంట్స్ అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ చేయాలి. అట్లా చేస్తే కానీ ఈ మనీ పంపించడం, ఈ విధంగా ఓట్లు కొనుక్కోవడం అనేది తగ్గుతుంది అన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని మాట్లాడుతున్నారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి పవర్స్ ఇవ్వాలంటే అది మన చేతుల్లోనే ఉంది. బికాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ సరిగా పనిచేయాలంటే దానికి లాస్ కానీ డిఫరెంట్ మ్యానిపులేషన్స్ చేయాల్సింది పార్లమెంటేరియన్స్ని ఎన్నుకునేది మనము. పార్లమెంటేరియన్స్ని మనం కరెక్ట్గా ఎన్నుకుంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఎక్కువ పవర్స్ ఇస్తారు. అలా పవర్స్ ఇచ్చే విధంగా లాస్ చేస్తారు పార్లమెంట్లో. సో ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు గివ్ పవర్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దెన్ ద ఇండియా విల్ బికమ్ ద కరప్ట్ ఫ్రీ ఇండియా. ప్రతి ఒక్కరిలో ఒక ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం మనమే తయారు చేసుకోవాలి. ఇండియా కోసం మనం ఏమైనా చేయాలి అనే ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని నేను ఓటేసాను, అయిపోయింది, పని అయిపోయింది, వెనక్కి వచ్చేయడం అంతే, అట్లా కాదు. ఓటేయడంతో మీ బాధ్యత అయిపోయిందంటే మీరు ఇండియాలో ఉండడం వేస్ట్. ఓటేసిన తర్వాత నాయకులు పని చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఓట్ కార్డు ఎందుకు ఇచ్చారు? మన 10 years అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? కొంచెం థింక్ చేస్తే బెటర్. సో ఎందుకంటే 10 years అప్పుడు ఎందుకు 10 yearsకి 18 yearsకి కంపేర్ చేస్తే 10 years అప్పుడు మన నాలెడ్జ్ అనేది చాలా తక్కువ, థింక్ చేయం ఎక్కువ. సో 18 yearsకి ఇచ్చారు. సో 18 years అప్పుడు మనం జస్ట్ థింక్ చేయాలి. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటున్నాము, వాళ్ళు అసలు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, అసలు వాళ్ళు చెప్పేది రైటా రాంగా చూసి ఓటేయాలి. సో ఏంటంటే ఓట్ అనేది ఒక ఆపర్చునిటీ. మనం దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. సో ఎలాంటి డబ్బుకి వాటికి అమ్ముడుపోకుండా ఎవరైతే మన భవిష్యత్తుని మంచిగా మారుస్తారో, మనల్ని డెవలప్ చేస్తారో, మన స్టేట్ని డెవలప్ చేస్తారో తెలుసుకుని వాళ్ళకి ఓటేస్తే మంచిది. నేనైతే నా ఓటు నా అభివృద్ధికి వేసుకుంటాను. మీకు ఓటు ఎందుకు వేయాలి, మీరేం చేశారు, ఇప్పుడు మనం ముందర అనలైజ్ చేసుకొని అంతకుముందు వీళ్ళకి వేసినప్పుడు కరెక్ట్ పర్సన్ ఇతను ఏం చేశాడు అనేది మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. ఇప్పుడు మీరేం చేశారు అని ఓటు వీడియో ద్వారా మనకి చూపిస్తున్నారు. మీరు అంతకుముందు ఇచ్చిన ప్రామిస్ ఇదేనండి, మరి మీరేం చేశారు అని అడుగుతున్నారు. అలాగే అది అడ్వర్టైజ్మెంట్ చూసన్నా సరే మీరు అనలైజ్ చేసి వచ్చిన పర్సన్ని అడగగలిగితే నిజంగా చెప్తున్నాను తనలో తను చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.